గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో సినీ హీరో అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం 2 కోట్ల స్కాలర్షిప్ ను ప్రకటించి అందరి మనసులు గెలుచుకున్నారు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు విద్యపై పెట్టిన నమ్మకాన్ని తాను కొనసాగిస్తానని నాగార్జున స్పష్టం చేశారు. విద్య, సేవ, వారసత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ఆయన చదువుకోలేదు, కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన పనిచేశారు. ఇక్కడ నేను కోరుకునేది, ఆల్రెడీ ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. దానికి రేపు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి. అది చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం. ఆయన వచ్చినప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఆయనకి చెప్పి దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలని, అలాగే ఎమ్మెల్యే రాము గారు దీనికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తరపున, మా అక్కయ్య సుశీల తరపున, అలాగే మా అన్నయ్య వెంకట్ తరపున, ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున మేము ఈ ఏఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున, అమ్మ తరపున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము 2 కోట్ల రూపాయలు, అంటే 2 crore rupees ఇవ్వాలని, దాని ఫార్మాలిటీస్ అన్నీ ఏఎన్ఆర్ మేనేజ్మెంట్తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్గా చేద్దామని